ఆంటీకి చెప్పిన, ఆంటీ నువ్వే మా తల్లివని అన్నాను. ఆమె నవ్వింది అనమాట. అంటే ఈ యొక్క రక్త సంబంధం అనేటువంటి ఆత్మబంధం ఎవరిచ్చారండి? దేవుడే. నిన్ను పుట్టించినవాడు నిన్ను పట్టించుకోడా, ఆలోచించు ప్రియ సోదరా. నిన్ను పుట్టించినవాడు నిన్ను పట్టించుకోడా, ఆలోచించు ప్రియ సోదరి. నీకు రూపునిచ్చినాడు, నీకే ప్రాణమిచ్చినాడు. నిన్ను మరచుట సంభవము, గుర్తుంచుకో. నిన్ను మరచుట సంభవము. అది ఆ పాట నా ఆత్మ పాడేస్తుంది. అట్లా పాడుతూ ఉంటే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. అంటే దేవుని యొక్క ఆత్మ నా చెవులో ఊగుతూ ఉంది. ఈ చెవులో మోగుతుంది, ఈ చెవులో మోగుతుంది. నేను పుట్టించిన వాడు పట్టించుకోడా. ప్రియ సహోదరా, ఆలోచించు. నాతో మాట్లాడుతున్నాడు. నీకు రూపునిచ్చాడు, నీకై ప్రాణం ఇచ్చాడు. నిన్ను మరచుట అసంభవం. అందరూ మర్చినా ఇంట్లో భర్త మర్చొచ్చు, భార్య మర్చిపోవచ్చు, తల్లి మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు, రక్త సంబంధులు మర్చిపోవచ్చు, కన్న కూతురే మర్చిపోవచ్చు, కన్న కొడుకులే మర్చిపోవచ్చు. కానీ దేవుడు మర్చుట అసంభవం. నాతో మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు కొండంత శక్తి వచ్చినట్టయింది నాకైతే. అంటే ప్రతిదీ కూడా నా ప్రభుతో యొక్క సంబంధం అనేటువంటిది అనుభవిస్తే అర్థమైపోద్దండి. అది అనుభవించండి మీరు కూడా. నేను చెప్తున్నా, ప్రభుకి మనకే ఒక సంబంధం. మన ముందరే కూర్చున్నట్లు మనతో మాట్లాడుతుంటే అసలు అది పరలోకం, పరమానందం అనిపిస్తుంటుంది. అసలు పరమానందం, సంతోషం అనిపిస్తుంటుంది. నిన్ను పుట్టించిన వాడు నిన్ను పట్టించుకోడా, ఆలోచించు ప్రియ సోదరా. నిన్ను పుట్టించిన వాడు నిన్ను పట్టించుకోడా, ఆలోచించు ప్రియ సోదరి. నీకు రూపునిచ్చినాడు, నీకు ప్రాణమిచ్చినాడు. నిన్ను మరచుట సంభవము, గుర్తుంచుకో. నిన్ను మరచుట సంభవము. నీకై పరమును వీడి. ఇంకా పాడలేను నేను. ప్రభుచిత్తమైతే ఎప్పుడన్నా లైవ్లో పాడతాను.